హైదరాబాద్ లోని అంబర్పేట్ బీఆర్ఎస్ లో వర్గపోరు తారస్థాయికి చేరింది. అంబర్పేట్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సాక్షిగా బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. అంబర్పేట్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో గోల్నాక కార్పొరేటర్ భర్త ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కార్పొరేటర్ అనుచరులు రోడ్డు మీదే కొట్టుకున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనంగా మారింది. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ గౌడ్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూలే విగ్రహానికి పూలమాల వేసే క్రమంలో గోల్నాక కార్పొరేటర్ లావణ్యను ఎమ్మెల్యే నెట్టుకుంటూ వెళ్లారని ఆరోపించారు. గత కొంతకాలంగా అభివృద్ధి పనుల భాగస్వామ్యం కానీయకుండా కార్పొరేట్లను ఎమ్మెల్యే దూరం పెడుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై గోల్నాక కార్పొరేటర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేటర్లను కలుపుకోకుండా అనుచరులతోనే ఎమ్మెల్యే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గారికి దండ వేయడానికి వచ్చామన్నా, మాకు తెలియదు వచ్చాడు. మేము అక్కడ నిలబడి ఫోటోస్ మా కార్యకర్తలు ఫోటో దిగుతూ నొక్కేశాడు. ఏం పద్ధతి అసలు ఎమ్మెల్యే గారు అసలు కారణం చెప్పాలి. మేమేం తప్పు చేసామని, మేము తప్పు చేస్తేనే కదా ఏం తప్పు చేసినామని ఇంకా మాకు చెప్పాలి. ఇప్పుడు ఏంటి అసలు ఏం పద్ధతి? అసలు ఎవరైనా రాజకీయ నాయకుడు ఇలా ఉన్నారా? ఎవరైనా చెప్పు, కొట్టు పద్ధతి ఏంటి? ఇప్పటి నుంచి ఏమైనా చూపెట్టాలంటే మాకు చూపెట్టండి, మేము కూడా ఏదో చూపెడతాం. సెల్ ఫోన్ గురించి అయితే చెప్తున్నారు కదా, ఇవ్వలేదు మీకు చెప్పలేదా? సెల్ ఫోన్ మాట్లాడే ఏమైందంటే అన్ని జరిగింది ఏంటంటే మన ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు నాకు ఏంటంటే నాకు తెలియకుండా అన్ని మీటింగ్ అంటే ఆయన ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా అని నేను కూడా ఏం అనలేదు. నాకు 2 రోజుల ముందు పిఎన్ పంపించిండు. ఆయన కూడా ఫోన్ చేసిండు. నేను వాష్రూమ్లో ఉన్నా ఫోన్ చేసిండు. మళ్ళీ నేను తర్వాత ఆయనకి చేసిన, ఆయన ఎత్తలేదు. నేను కూడా ఏమనుకున్నా, ఆయన ఎత్తలేదు, మనం ఎత్తలేదు అని రైట్ తీసుకున్నాం. మనం తీసుకున్న తర్వాత వాళ్ళ పిఎన్ ఆఫీస్ పంపిస్తే నేను అన్న 2 సంవత్సరాల నుంచి నన్ను ఇంత ఇబ్బందులు పెట్టి, ఇంత అవమానాలు పెట్టి, నా ఎంబడి తిరిగితే దళిత బంధు ఏంటంటాడు, నా ఎంబడి తిరిగితే రౌడీ షీటర్లో పెట్టి బెదిరిస్తాడు. ఎన్ని అవమానాలు గురి చేసిన తర్వాత నేను ఆదిష్టానికి చెప్పాలి కదా, నేను ఉద్దేశంతో ఇన్ఛార్జ్లో చెప్పడం జరిగింది. వాళ్ళ దృష్టి తీసుకెళ్ళినా అయిపోయింది. ఆ ఇన్ఛార్జ్ దృష్టి తీసుకెళ్ళినా నేను కాన్ఫరెన్స్ కూడా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను. పేపర్లలో కానీ ఏది కానీ మామూలుగా ఎవరి అభిప్రాయాలను రాసిన తర్వాత నాకు సమాధానం లేదా. ఈరోజు జ్యోతిరావు పూలేకి మేము దండ వేసినాం, కిందికి వస్తున్నాము. నేను చూడలేదు అరికెళ్ళి వచ్చి దండ ఏప్లకెళ్ళి కొడతారా, ఏప్లకెళ్ళి కొట్టి ఇక్కడ నుండి నేను చూపిస్తా అంటున్నట్టు ఎమ్మెల్యే గారు. జ్యోతిరావు పూలే గారికి దండ